మరి మీ జగన్ను చూడండి, మీ బిడ్డను చూడండి. ఈ 58 నెలల కాలంలోనే మీరిచ్చిన అధికారంతో, దేవుడు ఆశీస్సులతో గ్రామ గ్రామాన ఇంటింట జగన్ మార్కేమిటో 4 మాటల్లోనే మీ అందరికీ కూడా గుర్తు చేస్తా. ఇది మన 58 నెలల ప్రోగ్రెస్ రిపోర్ట్. ఇది మనం తీసుకువచ్చిన విప్లవాల రిపోర్ట్. ఇది ఎక్కడ చూసినా, ఏ గ్రామంలో చూసినా మీ కళ్ళ ఎదుటే కనిపించే మన అభివృద్ధి రిపోర్ట్. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. నేను చెప్పే ప్రతి మాట కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గతంలో ఎప్పుడూ జరగనట్టుగా రాష్ట్రంలో ఏ గ్రామాన్ని తీసుకున్నా కూడా ఏకంగా 7 వ్యవస్థలు ఆ ప్రతి గ్రామంలోనూ కూడా కనిపిస్తూ ఉన్నాయి. గ్రామ వార్డు సచివాలయాలు, 60-70 ఇళ్లకు వాలంటీర్ వ్యవస్థ, రైతు భరోసా కేంద్రాలు, మరో 4 అడుగులేస్తే విలేజ్ అర్బన్ హెల్త్ క్లినిక్లు, మరో 4 అడుగులేస్తే నాడు నేడుతో మారిన ఇంగ్లీష్ మీడియం గవర్నమెంట్ స్కూళ్ళు, మరో 4 అడుగులు వేస్తే అక్కడే కనిపిస్తారు మహిళా పోలీసులు. ఇక 7వ వ్యవస్థ నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు, ఫైబర్ గ్రిడ్. ఇది ప్రతి గ్రామంలోనూ మీ జగన్ మార్కు ఎక్కడ చూసినా కూడా 4 రోడ్ల వద్దలో నిలబడితే ప్రతి గ్రామంలోనూ కూడా కనిపిస్తుంది మీ జగన్ మార్కు, మీ బిడ్డ మార్పు. ఈ 58 నెలల్లో మన వైఎస్ఆర్సీపీ మార్కు ప్రతి గ్రామంలోనూ కనిపిస్తుంది. మరి చంద్రబాబు మార్కేమిటి? జన్మభూమి కమిటీల పచ్చపాముల అవినీతి కాట్లు, లంచాల ఘాట్లు. అదే మీ బిడ్డ మార్కు. ఎక్కడా లంచాలు లేకుండా, ఎక్కడా వివక్ష లేకుండా నేరుగా మీ ఖాతాల్లోకి, నేరుగా మీ చేతికి అందించే సేవలు, స్కీములు. ఇది తేడా గమనించమని కోరుతా ఉన్నా. పౌర సేవల్లో మనం తీసుకొచ్చిన మార్పులను ఒక్కసారి గమనించండి. దేశ చరిత్రలో మొట్టమొదటిసారి రాష్ట్రంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా అవ్వా తాతలకు ఇంటికే పెన్షన్ 3000 రూపాయలు ఇస్తా ఉన్న ప్రభుత్వం దేశంలో ఎక్కడైనా ఉందా అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా నేను మీ అందరినీ కూడా. ఇంటి వద్దకే రేషన్ గంటలు రోజుల వ్యవధిలోనే, సమీపంలోనే, సచివాలయంలోనే, ఇంటి వద్దనే బర్త్ సర్టిఫికెట్, కాస్ట్ సర్టిఫికెట్, ఇంకా ఇతర సర్టిఫికెట్లు, 600 రకాల సేవలు. మన గ్రామంలోనే ప్రతి 60-70 ఇండ్లకు ఒక వాలంటీర్ వ్యవస్థ. లంచాలు లేకుండా, వివక్ష లేకుండా మన గ్రామంలోనే మన కళ ఎదుటనే కనిపిస్తా ఉన్న లంచాలు, వివక్ష లేని పాలన మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉంది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ విప్లవాత్మక మార్పులన్నింటికీ గతంలో ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నాను. ఇలా 2 చేతులు పైకెత్తారు. ఇలా కేవలం ఈ 58 నెలల్లోనే, మీ బిడ్డ పాలనలోనే, మీ జగన్ పాలనలోనే ఈ మార్పులు మన గ్రామంలోనే, మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్నాయి. మరి బాబు ఏం చేశాడన్నా? మరి చంద్రబాబు ఏం చేశాడన్నా? ఏం చేశాడక్క? ఏం చేశాడ తాత? చంద్రబాబు చేసింది ఏమిటో తెలుసా? జన్మభూమి కమిటీలను ముందర పెట్టి గ్రామాన్ని దోచేయడం చంద్రబాబు చేశాడు. రాష్ట్రాన్ని దోచేయడం చంద్రబాబు చేస్తే మీ బిడ్డ ఆ దోపిడీని అరికట్టి ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వును చూస్తూ ప్రతి ఇంటికి
ఇంటింటికి బంచి చేశాడు మీ బిడ్డ.